పొలాలు మీయేనా? రోజుకి ఎంత ఇస్తారు? 300. ఇంకెక్కువ ఇవ్వాలి కదా. సరే, ఇక్కడ పొలాలు ఎవరి? సొంత పొలాల్లో మీరు పని చేసుకుంటారు. కానీ బాగానే పండుతున్నాయిగా. ఇలా ఇక్కడ నువ్వు బాగా మాట్లాడుతున్నావు. రామ్మా, ఇలా ఇలా ఇక్కడ రా, ఇక్కడ రా, ఇలా రా. ఇది ఈ వేరుశనగ పంట ఎంత ఉంటది మొత్తం? వేరుశనగ 1 ఎకరం ఉంది సార్ మాకు. మీకు ఎకరం ఉంది మొత్తం అంతా? 200 ఎకరాలు ఉంటుందా? ఇంకా ఇంకా అంటే 1000 ఎకరాల వరకు ఉంటది వేరుశనగ పంట. 3 కిలోమీటర్లలో ఉంటది. 3 కిలోమీటర్లు అంటే 1000 కిలోమీటర్లు దాటి వేరుశనగ పంట ఉంది ఇక్కడ. అన్ని అంటే పైగా తొక్కేకండి. అంటే ఈ వేరుశనగ పంట 1000 ఎకరాల్లో ఉందంటే దీని మీద లాభాలు బాగానే ఉంటాయి. 2 కాపులు వేరుశనగ 2 కాపులు, ఇటు 5 కిలోమీటర్లు. ఓరు బాబోయ్, ఇంత మంచిగా ఉన్నది. వాటర్ 20 అడుగుల్లో పడుతుంది. 22 అడుగుల్లో పడిపోతాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఇంత చక్కటి భూములు ఉన్నాయి కదా, ఈ భూములు ఎందుకంట చంద్రబాబు నాయుడు గారికి? అది కాదు, చంద్రబాబు నాయుడు గారి జగన్ గారికి ఎందుకు? అక్కడ అనంతపూర్లో ఇప్పుడు ఈ రోడ్లోనే వస్తున్నాను. ఆ ప్రకాశం జిల్లా మొదట్లో అన్ని ఖాళీగానే ఉన్నాయి. పంటలు లేవు. పంటలున్న పొలాలు కావాలంటే ఎందుకు? ఇది బంజరు భూమా? ఒకసారి చూపించండి రా కెమెరాలో. బంజరు భూమి అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చూపించండి బంజరు భూమి అంటే. అమ్మగో ఇక అలా చూడు, ఇటే చూపించండి. ఇగో ఎలా చూపించాడు మొత్తం ఇదంటే ఇది మొత్తం ఇదంతా మొత్తం ఏరుశనగ పొలాలు. రెండు 3 జిల్లాలకి సౌకనారు పెంపకం మొక్కలు ఇక్కడ తీసుకెళ్లి అక్కడ నాటుకుంటారు. ఎక్కడ? ఈ జిల్లాలో ఎక్కడైనా. ఏ మొక్కలు? ఈ సౌక మొక్కలు, జామాయిలు అవతలు ఉన్నాయి. జామాయిలు అక్కడికి వెళ్దాం. ఫారెస్ట్ వాళ్ళు కూడా తీసుకెళ్తారు. కూరగాయలు ఇస్తారాకులో పెట్టే కూరగాయలు అంటే ఇవన్నీ నర్సరీలు. ఇవన్నీ నర్సరీలు ఈ ఫారెస్ట్ వాళ్ళకి ఇస్తారు మీరు, అంతే కదా? ఏంటి ఏ మొక్కలు? జామాయిలు. ఈ మొక్కలు సౌకల అంటే సర్వీస్ చెట్లా? సర్వీస్ చెట్లా? అవేమో అంతా జామాయిలు. ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఆకుకూరలు కూడా ఉన్నాయి. అమ్మ అసలు ఎంత కమర్షియల్. స్టార్ట్. ఎవరు కరేడు? సీను, మిరియాల సీను. మిరియం సీను ఒక పోరాడుతున్నాడు. ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. మీరు అందరూ కరేడు గ్రామస్తులే కదా. ఇప్పుడు కరేడు గురించి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదంతా కూడా బంజరు భూములు, ఎందుకు పనికిరాని భూములు అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున నేను వచ్చాను ఇక్కడికి. నేను అమలాపురం పార్లమెంట్ కి 2 సార్లు ఎన్నికయ్యాను. అందు గురించి అందరికి తెలిసినోడే కదా మీకు. సరే అని చెప్పి నేను చూద్దాం అని చెప్పి వచ్చినోడికి నేను
మా కోనసీమలో కూడా చూడలేదు ఇంత నీళ్లు. స్ప్రింక్లర్ పెట్టుకుని వాటర్లు పొలాలకు నీళ్లు సప్లై చేయడం అన్నది చిన్న విషయం కాదు. అరే కనుచూపు మేరలో 5 కిలోమీటర్ల వరకు వేరుశనగ పంట పండుతుంది. అక్కడ పని చేసుకుని ఆడవాళ్ళని అడిగితే అన్ని కూరగాయలు పండుతాయన్నారు. పొట్లకాయ పండుతుంది అన్నారు, దొండకాయ పండుతుంది అన్నారు, బెండకాయ పండుతుంది అన్నారు, వంకాయ పండుతుంది అన్నారు, ఆకుకూరలు పండుతాయన్నారు, తోటకూర గోంగూర అన్ని పండుతాయన్నారు. తర్వాత ఏమో జామాయిలు, తర్వాత చౌకునారు, అది ఇంకోటి ఇది అది చెట్లు ఉంటాయి. ఏంటవి? జామ కాదు, ఆ చెట్లు సర్వే చెట్లు నారంటే ఇక్కడి నుంచి మా తూర్పుగోదావరి జిల్లా పంపుతారట, రాజమండ్రి, వైజాగ్. అంత ఎక్కడ చూసినా పచ్చగానే ఉంది. 2-3 పంటలు పండే పొలాలు అయ్యి. అటువంటి పొలాల్లో అసలు ఇక్కడ ఇది ఎందుకు సెలెక్ట్ చేశాడు అన్నది నేను ఆలోచించాను. మీరు అందరూ బాగా వినాలి గ్రామస్తులు. అసలు చంద్రబాబు నాయుడు గాని అంతకు ముందు జగన్ కూడా దీని మీద కన్నుంది. ఆయన చేయలేకపోయాడు, ఈయన వచ్చేసాడు. ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకో పనేం లేదు, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో చూడడం, ఏదో కంపెనీకి ఇచ్చాడు. కంపెనీకి ఏమో ఎంతకి ఇస్తాడు? 99 రూపాయలకి ఇచ్చాడు మొన్న కంపెనీ, కాగ్నిజెంట్ అన్నదానికి. అంటే వెనక నుంచి డబ్బులు ఇస్తారనమాట వాళ్ళు. పైకి ఏం చెప్తాడు? ఉద్యోగాలు. 22 ఎకరాలు మొన్న అక్కడ ఇచ్చారు. సరే విధేయంకంగా 8,000 ఎన్ని ఎకరాలు? 8,400 ఎకరాలు. ఆ గ్రామం కూడా ఖాళీ చేశారట ఆటోమేటిక్ కదా. తర్వాత గ్రామం అంటే 10,000 మంది, 20,000 మంది ఉన్న గ్రామం, 11,500 ఓటింగ్, 11,500 ఓటింగ్, 20,000 మంది ఉన్న గ్రామాన్ని ఎదురు కదా ఇంత గ్రామాన్ని ఖాళీ చేయించేసి ఎక్కడ పంపేస్తారు చంద్రబాబు నాయుడు గారు? నా తెలియ అడుగుతాను. 20,000 మందికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారు మీరు? ఆ ఊళ్ళో ఉన్న గుళ్ళు ఏడలేవు సార్. ఆ ఊళ్ళో అన్ని గుళ్ళు ఉన్నాయి. అయితే నేను మాట్లాడినండి, నన్ను మాట్లాడిన ఇన్ని ఉన్నాయి. ఎక్కడ చూసినా పచ్చగానే కనపడుతుంది. ఇంతకీ ఇక్కడే ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేశాడు అన్నది నేను చూశాను. ఎందుకు చేశాడంటే పోలవరం కడుతున్నారు కదా అక్కడ. పోలవరం నుంచి బనకజర్ల అనే ప్రాజెక్ట్ ఉంది చిత్తూరు జిల్లాకి. చిత్తూరు జిల్లాకి బనకజర్లకి నీళ్లు తీసుకెళ్ళడానికి ఆ పైపు రూటు మీ గ్రామం నుంచి వస్తుంది. అది పైప్ లైన్ 400 కిలోమీటర్లు పైప్ లైన్, సొరంగ మార్గం. ఇక్కడి నుంచి పోలవరంలో గోదావరి దగ్గర ఉన్న ఎత్తు ఎంత అంటే 180 అడుగులు. ఎంత? అక్కడ బనకజర్ల ఎత్తు ఎంత అంటే 880 అడుగులు. 880 అడుగులు అంటే నీళ్లు ఎటేపు వెళ్తాయి? పైన నుంచి కిందకి వెళ్తాయి. ఇదేం చేస్తున్నాడు? కింద నుంచి పైకి తీసుకెళ్తున్నాడు. కింద నుంచి పైకి తీసుకెళ్లాలంటే ఏం కావాలి? కరెంట్ కావాలి, లిఫ్ట్ కావాలి. అందు గురించి గ్రామాన్ని సెలెక్ట్ చేశాడు. లేకపోతే అనంతపూర్లో భూములు ఉన్నాయి బోర్డులు, 8,000 ఎకరాలు. అంటే ఇక్కడ 80,000 కొట్టారు కదా. 80,000 ప్రాజెక్ట్, 80,000 ప్రాజెక్ట్ అంటే దగ్గర దాంట్లో 30-40,000 కమిషన్లో కొడేస్తారు ప్రభుత్వం. అది పూర్తి చేసేవాడు ఎంత అవుద్ది? అది ఎంత అవుద్ది? అది కాదు, అది ఎంత అవుద్ది అంటే ప్రాజెక్ట్ పూర్తి అయ్యేటప్పటికి 8 లక్షల కోట్లు అవుతుంది. అంటే ఈజీగా 2 లక్షల కోట్లు లేపేయచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ ఇది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎంతో తెలుసా? దాని ఎస్టిమేషన్ ఎంతో తెలుసా మీ ఎవరికన్నా? 8,000 కోట్లు. ఇప్పుడు ఎంతో తెలుసా? 66 కోట్లు, 66,000 కోట్లు. 8,000 కోట్లు 2004 నుంచి 2025కి 63 నుంచి 66 కోట్ల వరకు వెళ్ళిపోయింది ఎస్టిమేషన్.
ఇప్పుడు ఈ గోదావరి బనకచర్ ప్రాజెక్టు ఈ రోజున 80,000 ఎస్టిమేషన్ తో ప్రాజెక్ట్ ఉంది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. పక్కన తెలంగాణ గొడవ చేస్తుంది. ఇక్కడ ఏమో రాష్ట్రాల్లో ఉన్న మీ పొలాలన్నింటినీ లాక్కుని ఇక్కడ పవర్ ప్లాంట్ కడతా అంటున్నాడు. అయినా సరే ఎందుకు ముందుకెళ్తున్నాడు? ఓ 2 లక్షల కోట్లు లాగేద్దాం అని ఉద్దేశం. మీ గ్రామం పేరు చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు దీని మీద నోరు విప్పండి. కరేడు గ్రామానికి బాసటగా నించోండి. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. అందరూ కూడా సామాన్యమైన రైతులు, పెత్తందారులు ఎవరు లేరు ఇక్కడ. ఒక అన్ని కుటుంబాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఉన్నారు. 20,000 మంది జనం ఇక్కడ, 11,000 మంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఈ గ్రామాన్ని కూడా ఖాళీ చేయించేసాలని ఒక పన్నాగం ప్రభుత్వం పన్నుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం అందరం అడ్డుకోవాలి. నేను అడ్డుకోవడానికి నేను ముందుంటాను. అలాగే మీ మీద ఎప్పుడు ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు నాకు కబురు చెప్పండి. నేను తమ్ముడు నేను వస్తాను. ఈ అబ్బాయి 2 కాళ్ళు లేవు ఇతనికి, అయినా మిమ్మల్ని పలకరించడానికని వచ్చాడు. ఒంగోలు బిళ్ళ చిన్నవి తీసుకుని వచ్చాడు. నేను కూడా వస్తాను నా కరేడు గ్రామాన్ని. పాపం మన చూస్తే నాకు బాధ అనిపించిందని చెప్పండి నాకు. అయితే కారు ఎక్కని చెప్పి బిళ్ళ చిన్నయ్యని మనోడు తీసుకొచ్చాడు. శ్రీనివాస్ గారితో నిన్నటి నుంచి నేను టచ్ లో ఉన్నాను. వచ్చినప్పుడు వస్తున్నాను అని చెప్పాను. కాబట్టి మా మద్దతు అంతా మీకే. ఖచ్చితంగా మీకు మద్దతు. నిన్న సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఒప్పిస్తాము, మీ గ్రామాలకు మంచి భూములకి రేట్లు ఇస్తాము. ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు ఇందాక రాదు, మా తాతలు ఇచ్చారండి, మా నాన్నలు మాకు ఇచ్చారని మా పిల్లలకి ఇవ్వద్దా అండి? మేము ఏమి ఇచ్చాం? మేము అంతకన్నా ఇచ్చేది ఏం లేదండి. మేము దీని మీదే బతుకుతున్నామండి. ఎంతమందికి ఇస్తారు ఉద్యోగాలు? ఆ రోజు స్టీల్ ప్లాంట్ కట్టినప్పుడు ఒక కార్డులు రాసి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళకి అందరికీ ఇల్లు ఉద్యోగం ఇస్తామని. ఇంకా కార్డులు అక్కడే అలాగే ఉన్నాయి. చాలా మందికి ఉద్యోగాలు ఎవరికి రాలేదు. చాలా కంపెనీలు ఆ పాయకరపేట, అరకాపల్లి ఫార్మా కంపెనీలు పెట్టేశారు అక్కడ భూములు తీసేసుకుని. ఒక్కడికి ఉద్యోగం లేదు ఆ గ్రామాల్లో. బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. ఎవరికి పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. ప్రభుత్వం మోసం చేస్తుంది. ఏం చేస్తుంది అంటే మీకు ఉద్యోగాలు అంటది. ఉద్యోగాలు ఎవరు? మాకు రిలయన్స్ అని, మాకు అమలాబాద్ నా కాన్స్టిట్యున్సీలో ఒకటి ఉంది గాడిమొగలు. శాశ్వతంగా అక్కడ ఉన్నాము. అక్కడ ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తారంటే నిజమే అనుకున్నాం మేము. ఆ కంపెనీలో ఆ గ్రామానికి చెందిన ఒక్కడు ఉండడు. అంతా కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారు ఉద్యోగాలు. తర్వాత బయట వాళ్ళు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారు తక్కువ రేట్లకి. లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఎవరు? ఈ కంపెనీలన్నీ అదే రకం. ఎంత అన్యాయంగా మన డబ్బులు కొల్లగొడుతున్నారంటే ఈ కంపెనీలు. మనకు ఉద్యోగాలు కల్పిస్తామన్న పేరుతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ మన పొట్టలు కడుతున్న ఈ కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీలన్నీ అవి వస్తే చాలా అభివృద్ధి జరిగిపోతుంది, మనకేదో జీవనాధారం వచ్చేద్దని చెప్తాడు చంద్రబాబు నాయుడు. అన్ని బూటకు మాటలు. భూములు అమ్మేసుకుంటున్నాడు అతను. అడ్డదారులు అమ్మేసుకుంటున్నాడు అన్ని భూములు. కాబట్టి ముక్త కంఠంతో అందరం ఖండిద్దాం. ఖచ్చితంగా మీ తరపున నేను ఉంటాను. రాష్ట్రం అంతా ఉండేలాగా చేస్తాను. మనందరం కలిసి పోరాటం చేద్దాం. సరేనా? జై లేచావా? వేసి ఎంత